ఆ జంక్ కాకుండా ఇంకేంటి? ఇది హెల్దీ ఫుడ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేంటి? బన్ను, దీని మధ్యలో ఏమున్నాయి? క్యాప్సికము, ఆనియన్స్, టమోటోలు సో వెజిటబుల్స్ ఉన్నాయి. దాని కింద ఏముంది? బన్ను. సో బన్ వెజిటబుల్స్ కలిపి హెల్దీనే కదా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. దీంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? హాస్పిటల్స్ డాక్టర్స్ చెప్తారు బన్ తినమని. అలాంటిది నేను వెజిటబుల్స్ కూడా కలిపి తింటున్నాను. ఇంకా ఎంత హెల్దీనో చూసుకో. అందరూ జంక్ ఫుడ్ అనే కదా అంటారు. అది తెలియని ఓల్డ్ పీపుల్ ఆ బర్గర్ అది ఏంటో తెలియక అలా అంటున్నారు. నువ్వు కూడా ఏంట్రవి? నువ్వు చెప్తుంటే నాకు కూడా అది హెల్దీ ఫుడ్ లాగే కనిపిస్తుంది. ఇట్స్ వెరీ హెల్దీ. ఓయ్, నేను జంక్ తింటున్నా అని చెప్పి నువ్వు మళ్ళీ మందు సిగరెట్ స్టార్ట్ చేయక చెప్తున్నా. లేదు లేదు, మరీ అంత జంక్ ఫుడ్ లాగా అనిపించట్లేదులే బర్గర్. కొంచెం తక్కువే, అంత అనిపించట్లేదు. జంక్ ఫుడ్ కాదులే. పైగా పైన అదేదో సీడ్స్ కూడా వేసారు కదా. సెసమే సీడ్స్ వెరీ హెల్దీ. అంతే, జంక్ ఫుడ్ కాదు. నమ్మేసాడు పిచ్చోడు. అవునా? మా ఫ్రెండ్ నాని ఉన్నాడు కదా, వాడికి టైఫాయిడ్ వచ్చిందంట. అయ్యో, నీకు చెప్పినట్టే వాడికి చెప్తాంట. బయట ఆ పానీపూరీలు అవి ఇవి తినద్దురా అని. వింటాడా? ఎండు పానీపూరియా? మనం కూడా వెళ్ళి పానీపూరి తినొద్దాం పదా. నీకేమైనా పిచ్చి? ఇప్పుడే కదా వాడు టైఫాయిడ్ వచ్చిందని చెప్తున్నాను, మళ్ళీ వెళ్ళి పానీపూరి తిన్నామంటావు ఏంటి? ఆ అబ్బాయి ఎక్కడ తిన్నాడో? ఇక్కడ నాకు తెలిసిన అబ్బాయి హైజీనిక్ గానే చేస్తాడు. టేస్ట్ కూడా బాగుంటుంది. నిన్నే కదా అనుకున్నాం జంక్ ఫుడ్ అని. పానీపూరిలో ఏ ఉంటుంది? అదేమన్నా జంక్ ఫుడ్డా? పానీపూరి పానీపూరి అంతే. పద పద తినొద్దాం, పద పద పద. చెప్తుంటావు. అన్నా, एक प्लेट పానీపూరి. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు. దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం. అమ్మా, అమ్మయ్యా, ఫిట్నెస్ లో చెప్పిన ఎక్సర్సైజ్ అన్ని చేసేసాను. మార్నింగ్ నుంచి డైట్ ఫాలో అయ్యాను. ఇలాగే రోజు చేస్తే హెల్దీగా ఉంటాను.